ఇప్పటికే తగలబెట్టిన కోట్ల రూపాయలు దండగా అంటే మళ్ళీ మీదికెళ్ళి సుప్రీంకోర్టు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ 650 పేజీలో 900 పేజీలు వచ్చింది, అది ట్రాష్ అని చెప్పింది ఇలా హైకోర్టు. అదే వేస్ట్ రా నాయన అంటే మళ్ళీ సుప్రీంకోర్టు పోయి మళ్ళీ ఏదో చేస్తా. అసలు విషయం ఉంటే కదా ఏమైనా చేసేది. వాళ్ళకి ఇంకేమి ఎజెండా ఉంటుంది బ్రదర్, నాకు అర్థం కాదు. ప్రజలకు పనికొచ్చే పనులు ఏమైనా చేస్తారా క్యాబినెట్లో? 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తారు అని ఒక్క సన్న మంత్రి మాట్లాడిండి ఇప్పటివరకు? ఒక్క సన్న 100 రోజుల్లో ఇస్తామన్న గ్యారెంటీల సంగతి ఏమైంది అని చెప్పే ధైర్యం ఒక్క మంత్రికి ఉందా బయటకు వచ్చి మాట్లాడేది? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా క్యాబినెట్లో? ఏది ఉండదా? ఇక ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రకటించాం మేము. ఎందుకు అమలు చేయట్లేదు మరి మీరు? అపాయింటెడ్ డే డిక్లేర్ చేస్తే చాలు, వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అన్నీ ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. అదేం చర్చ చేయరా క్యాబినెట్లో? మేము వారికి కూడా మా నైతిక మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఇవాళ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం కొత్తది అడగట్లేదు. వారికి కూడా మా పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం.